దేశంలోని యువత చాలా మంచి కెరియర్ను సంపాదించడానికి కష్టపడి పనిచేస్తారు. చాలా పరీక్షలు రాయడం, వివిధ కోర్సులు చేస్తూ ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కొన్నిసార్లు కష్టపడి పనిచేయడం కన్నా భిన్నమైన విధానం అవసరం. అలా భిన్నంగా ఏదైనా చేసే వ్యక్తులు మాత్రమే సమాజానికి కొత్త మార్గాలను చూపుతారు. ఇదే చేసింది నిషా జైస్వాల్. నిషా ఆవు పేడతో వ్యాపారం ప్రారంభించడమే కాకుండా మంచి డబ్బు సంపాదిస్తూ ఇతరులకు ఉపాధి కల్పిస్తోంది. నిషా మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా నివాసి. రేవాలోని సెంట్రల్ అకాడమీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. దీని తర్వాత బీకాం చేసి బ్యాంకింగ్ కోసం సిద్ధం కావడం ప్రారంభించింది. కానీ కోవిడ్ కాలంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. ఖాళీగా కూర్చోవడానికి బదులుగా వ్యాపారం చేయాలని అనుకుంది. ఇప్పుడు ఆమె ఆవుపేడతో ధూపం తయారు చేసే ఆలోచన వచ్చింది. వచ్చిన వినూత్న ఆలోచన ఆచరణలోకి తేవడానికి చాలా ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఆవుపేడతో ధూపం తయారు చేయడం ప్రారంభించింది. దీనికి తోడు ఆమె సోదరుడు కూడా సహాయం చేశారు. తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అనేక ప్రయత్నాల తర్వాత విజయం సాధించింది. కస్టమర్స్కి తన ఉత్పత్తుల పట్ల నమ్మకం కల్పించడానికి మార్కెట్లో ఉచిత నమూనా కూడా పంపిణీ చేసింది. అలా ప్రజల నుండి మంచి స్పందన కూడా వచ్చింది. ఇక మార్కెట్లో అమ్మే అగరబత్తుల మాదిరిగా కాకుండా అగరబత్తులు పూర్తిగా సేంద్రియంగా, బొగ్గురహితంగా ఉండేవి. అందుకే జనాలకి ఇది బాగా నచ్చింది. డిమాండ్ పెరగడంతో నిషా ధూపం తయారీ యంత్రాలు కొనుగోలు చేసి 3 కార్మికులను కూడా నియమించుకుంది. అయితే పేడతో ధూపం తయారు చేసే వ్యాపారం పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా ఆదాయ వనరు కూడా. ఈ వ్యాపారం ద్వారా తాను ఒక సంవత్సరంలో 3 లక్షల రూపాయలు కూడా సంపాదించిందని నిషా చెప్పుకొచ్చింది. ఆమె ఉత్పత్తి భారతీయ రైల్వేల వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకంలో కూడా ఎంపికైంది. ఈ పథకం కింద ఆమె తయారు చేసిన ఉత్పత్తులు రేవా రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్నాయి. ఇక షా ఇప్పుడు తన వ్యాపారాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. తన ధూపపు కర్రకి సాత్విక్ అనే పేరు పెట్టింది. త్వరలో ఈ ఉత్పత్తుల్ని ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా అందుబాటులోకి ఉంటాయి. నిషా ఈ ప్రయత్నం స్వయం ఉపాధి, స్వావలంబనకి ఒక గొప్ప ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు.